నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం చింతోబ గ్రామం నందు 5 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. అనంతరం ఇంటింటికి కరపత్రాలను పంచి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 45 రోజుల కార్యక్రమాన్ని ఒక రోజుకి 30 ఏళ్లు చొప్పున ప్రచారం చేపట్టాలని మండల, గ్రామ అధికారులు, టీడీపీ నాయకులు అందరూ కలిసి ఇంటింట ప్రచారాన్ని చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట మండలం అధ్యక్షులు ఏగోళ్లు పవన్ రెడ్డి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావిల వీరేంద్ర నాయుడు, సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు బొమ్మిల మురళి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సైడ్ రండి. ఫోటోదా నెక్స్ట్ సెలెక్ట్ అయ్యారా? అందుకే పోయి వాళ్ళు చేయమన్నా నేను పథకాలన్నీ వస్తున్నాయి, మీకు తెలుసు కదా. ఎవరికి చెప్తున్నా అమ్మ చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తాం.
37 చేసి నీ బూత్లో దాని తర్వాత రావాలి. అదే చెప్తున్నా, సీసీటీవీ పెట్టి ఇప్పుడు చేపిస్తాలే. చేపిస్తాలే. ఎవరమ్మా నువ్వేనా లోపల పూజ చేసేది? వస్తున్నావు. గుడంతా తెచ్చుకోండి మేడం, అమ్మవారి గారు తెచ్చిపోతుంది. ఈ ఏరియా ఎంత ఉంది, ఇదేం గుడి మొత్తం రాసుకొని మీ వాళ్ళ చేత కొన్ని సంఖ్యలో ఉంచుకొని ఆఫీస్కి తీసుకెళ్ళి క్లస్టర్ మధు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. గడప గడప ప్రోగ్రామ్ కి ఓన్లీ మా మైటీడీ యాప్ వాళ్ళు చెప్తే నో ప్రెస్, సరేనా? నేను అనుకుంటున్నా అదే అని కరెక్ట్ అది, అవును కదా? అంతే అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు అసలు కుర్చీ పైకి ఎక్కి లైవ్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. సిక్ కిందకి వాళ్ళు కనపడలే. రేపు నుంచి స్టేజ్ లో లేకుండా ప్రచారం పిలిపించడా? ఎప్పుడు ఎక్కడికి వస్తున్నా ముందుగా దానిపైన అయితే అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో, ఇది నమ్మదగిన ప్రభుత్వం, నమ్మకమైన ప్రభుత్వం అని చెప్పి ప్రజలు అందరూ 1000 రోజుల కొనియాడుతున్న సమయంలో మేము గడప గడపకి తిరిగి మా పనితీరు ఎలా ఉంది, మీకు ప్రభుత్వ పథకాలన్నీ వచ్చాయా లేదా, ఎలక్షన్ ముందు ఏ అయితే చెప్పామో సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని చెప్పి ఆల్మోస్ట్ 2 సంవత్సరాల్లోనే మేము 99% వరకు కంప్లీట్ చేశాము అని మీకు గర్వంగా చెప్పుకుంటూ మీ ముందుకి రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు 4000 పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఈ రోజు 4000 పెన్షన్ అవ్వాతాతలకి ఇస్తున్నాం. దివ్యాంగులకి 6000 ఇస్తామని చెప్పారు, అదే విధంగా ఇస్తున్నాం. డిసేబుల్డ్ వాళ్ళకి 15000 ఇస్తామని చెప్పాం, అదే విధంగా ఇస్తున్నాం. తల్లికి వందనం తీసుకుంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 లెక్కన మీ అకౌంట్లలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క తల్లికి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా అదే మాత్రం మీకు మీ అకౌంట్లలో డబ్బులు జమ చేయడమే కాకుండా పాఠశాలల్ని రూపు మార్చి
అందులో మౌలిక సదుపాయాలు కల్పించి తాగునీటి వసతులు, టాయిలెట్స్ అలాంటివి లేకుండా ఉంటే అవి మేము కోవూరు కాన్స్టిట్యున్సీలు అంతా ఒక దగ్గర నుంచి అన్ని చేసుకుంటూ వస్తున్నాం ప్రతి మండలంలో. అలాంటివి కూడా కల్పించి మన విద్యాశాఖ మంత్రి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మధ్యాహ్నం భోజనంలో పిల్లలకి మంచి మెనూ ఇచ్చి సన్న బియ్యంతో భోజనం పెడుతూ నాణ్యమైన బ్యాగ్లు, మంచి యూనిఫామ్, షూస్ అన్ని కూడా పుస్తకాలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అలవర్చడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభాలో ఎంత పొలముందో వాళ్ళకి ఎకరాకు 20,000 లెక్కన అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వడం జరిగింది. మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా స్త్రీ శక్తి పథకంలో మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. మేము అధికారంలోకి వస్తే మీకు చెప్పాం, అది చేసి చూపిస్తున్నాం. ఈ రోజు ఏమైతే చాలా మంది మహిళలు ఉన్నారు, మీరంతా వెళ్తున్నారా ఫ్రీగా బస్సులో? తల్లికి వందనం అందరికి వచ్చిందా? పెన్షన్ మీ ఊర్లో 4,000 లెక్కన అందరికి వస్తుందా? 3 సిలిండర్లు వస్తున్నాయా? వచ్చాయా? సో అదేగా రైతులు ఇక్కడ వచ్చిందని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది. అదే విధంగా ఆక్వా రైతులకి కరెంట్ బిల్లులు పెరగకుండా చూసుకునే విధంగా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ అండగా ఉన్నారని మీకు తెలుసు. అదే కాకుండా కోవూరు కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటిగా కోవూరులో మండల్ హెడ్ క్వార్టర్స్ అయిన ఎంఆర్ఓ ఆఫీస్, కోవూరులో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆటో సేవలో అని ఆటో వాళ్ళకి కూడా 15,000 ఇవ్వడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి రైతులకి డెల్టా ఏరియా అయిన ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో మేము అధికారంలోకి వస్తే ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి మీకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తాము అని చెప్పాము. అది అన్ని కూడా రైతులకి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. రైతులకి అండగా ఉంటూ మనం కొనుగోలు, ధాన్యం కొనుగోలు సమయంలో కూడా ప్రభుత్వం ఎంతో అండగా ఉందని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ఈ రకంగా మన ప్రభుత్వం 2 సంవత్సరాల సంక్షేమ పథకాలన్నీ ఒక పక్క అయితే అభివృద్ధి పనులు ఇంకోవైపు. ఇందుకూరుపేట మండలమే తీసుకుంటే ఇప్పటి వరకు మీకు అందరికీ తెలుసు, ఒక ముదువతి కాజ్వే, ఒక మైపాడు నెల్లూరు రోడ్డు, ఇవన్నీ ఇలాంటివి పెద్ద పెద్ద ప్రతి గ్రామంలో కూడా పనులు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో కూడా ఈ రోజు 5 లక్షలతో సీసీ రోడ్డు స్టార్ట్ చేసుకున్నాం. ఇప్పుడే అడిగారు ఇల్లు కూడా, ఇళ్ల గురించి అడిగారు. 58 ఇళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మంజూరయ్యి అట్లా ఉన్నాయి. అవి తొందరలో ఒక నెల రోజుల లోపల వాళ్ళకి ఇస్తామని కూడా ఇప్పుడే చెప్పారు. అలాగే సిఎంఆర్ఎఫ్ కూడా అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం రాష్ట్రం మొత్తంలో అయితే 1,300 చిల్లర కోట్లు సిఎంఆర్ఎఫ్ కింద పేదలకి అండగా, అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆర్థికంగా వాళ్ళకి సాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మన కోవూరు కాన్స్టిట్యున్సీలోనే ఇప్పటి వరకు సుమారు 1000 మందికి 10 కోట్ల దాకా సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇందుకూరుపేట మండలంలో కూడా చాలా మందికి ఇచ్చున్నాం. ఇక్కడ ఈ గ్రామంలో కూడా సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 2-3కి చెప్పాము మేము, వాళ్ళ పేపర్లు తీసుకోవడం చాలా బాగలేదు. అలాగే యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళకి కూడా 5 లక్షల లెక్కన మన ప్రభుత్వం ఇస్తుందని మీకు అందరికీ నేను ఎంతో గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి మీరందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కూటమి నేతలు, తెలుగుదేశం నాయకులు ఈ రోజు మనం పండగ చేసుకుంటూ, సంబరం చేసుకుంటూ, నమ్మకమైన ప్రభుత్వం ఇది అని మీరు ప్రజల్లోకి వెళ్ళి ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి తిరిగి వాళ్ళకి మనం చేసిన పనులు చెప్పి, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే అవన్నీ కూడా తిరిగే ప్రతి ఒక్క బిఎల్ఏ బూత్ ఏజెంట్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, కన్వీనర్ కానీ, కో కన్వీనర్ కానీ, అలాగే ఎవరైతే తిరుగుతున్నారో గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ కార్యదర్శులు, ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు ఎవరైనా తిరిగి వాళ్ళ సొంతంగా మీరు వెళ్ళి తిరగాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటాను. నేను వచ్చి ఈ రోజు మీకోసం ఇదంతా తిరుగుతున్నామంటే మన కోసం ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు. ఆయన చెప్పారు కాబట్టి నేను మీకోసం తిరుగుతున్నాను. నేను చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసాం, మీకు ఇంకా ఏమైనా ఉంటే చేస్తాం, ఏంటి మీ సమస్యలు అని చెప్పి తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు పోలయ్య ఉన్నాడు, అలాగే ఈ అన్నోళ్ళు ఉన్నారు, రాజన్న, మన విజయన్న, అందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నాయకుడు అంటే
ఆ నాయకుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజల బాగోగులు చూసిన వాడే, గ్రామంలో బాగోగులు చూసిన వాళ్ళే నాయకులు. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పోలయం గురించి ఈ కాలనీలో ప్రతి ఒక్కరు ఏ ఇంటికి పోయినా అమ్మ పోలయ్య మాకు అంతా చూస్తున్నాడు, పోలయ్య మమ్మల్ని చూసుకుంటున్నాడు అని చెప్పాడు. దానికి నిజంగా కూడా నేను పోలయ్యకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి నాయకులు, ఇలాంటి నాయకులు ఇంకా ఇంకా ముందుకి రావాలని చెప్పి మీకు ఏ సమస్యలున్నా కూడా నేరుగా ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి మీ సమస్యలు మీరు తెలుసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను. అదే విధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రతి సమస్య ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఆ గ్రామ నాయకుడు, ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ నా దగ్గరికి నేరుగా రావచ్చు. నాయకుడికి వీలు కాకపోతే ప్రజలైనా కూడా నా దగ్గరికి నేరుగా రావచ్చు అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వంలో మనం ఉన్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా కూటమి పెద్దలకు అందరికీ కూడా మనమందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 2 ఏళ్ల సంబరాన్ని, నమ్మకమైన ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు అని చెప్పి గడప గడపకు మీరందరూ వెళ్ళి తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.